రాష్ట్రంలో నగరాలను నందనవనాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. 15 నగర వనాల అభివృద్ధికి వ్యూహరచన చేస్తోంది. వీటిలో 5ంటిని కేంద్ర నిధులతో ఆహ్లాదం, ఆరోగ్యం పంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో ప్రత్యేకంగా నక్షత్ర, రాశి, ఔషధ వనాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరాలు కాంక్రీట్ వనాలుగా మారిపోతున్న క్రమంలో పచ్చదనం పెంచడాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెట్లు పెంచి నిత్యం సందర్శకులతో కలకలలాడేలా చేసేందుకు నగర వనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23% పచ్చదనముంది. నగరీకరణతో పచ్చదనం తగ్గుతోందని, కాలుష్యం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే నగర వనాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి జిల్లాలో 100 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయనుంది. 15 నగరాల్లో ఈ వనాలు తీర్చిదిద్దనుంది. వీటిలో 5 నగరాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కొంతమేరకు నిధులు ఇస్తుంది. కర్నూలు, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు, విజయవాడల్లో కేంద్రం నిధులతో పాటు రాష్ట్రం నిధులు కేటాయించి వనాలు అభివృద్ధి చేయనుంది. కడప, గుంటూరు వనాలకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేయనుంది. విశాఖపట్నం, కాకినాడ వనాలకు ప్రపంచ బ్యాంక్ రుణం నుంచి నిధులు కేటాయిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, చిత్తూరులోనూ వనాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగర వనానికి ఆకట్టుకునే ప్రవేశద్వారం, భద్రతతో కూడిన ప్రహరీ నిర్మిస్తారు. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలోనే రాజమహేంద్రవరంలో మహాపుష్కర వనం పేరుతో భారీ వనాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. నెల్లూరు, విజయవాడల్లో ఇప్పటికే వనాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వనాలు కేవలం చెట్లు పెంచడం, నర్సరీలు నిర్వహించటానికే పరిమితం కారాదని నిర్ణయించారు. ఈ వనాల్లో చేసే నడక, సైక్లింగ్ కు ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. రాసులు, నక్షత్ర వనాల్లాంటి ప్రత్యేకమైన థీమ్లు ఆధారంగా చేసుకుని మొక్కలు పెంచుతారు. ఔషధ మొక్కలు పెంచుతారు. ప్రతి వనంలో అక్వేరియం, పక్షి సంరక్షణ కేంద్రాలు అభివృద్ధి చేస్తారు. యోగా శిబిరాలు నిర్వహిస్తారు. చిన్నారులను ఆకర్షించేలా, ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తారు. సందర్శకులకు అవసరమైన పలహారశాల్లాంటి వసతులు కల్పిస్తారు.